బీడీ రెడ్డి రోడ్ మనం బిఎన్ రెడ్డి చౌరస్తాకి వెళ్ళి వస్తే బీడీ రెడ్డి రోడ్ వాటర్ ట్యాంక్ ఆపోజిట్. ఇది రిజర్వాయర్ వాటర్ ట్యాంక్, రిజర్వాయర్ ఇది వాటర్ ట్యాంక్. ఈ షాప్ నెంబర్, ఇది షాప్ పేరు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన కుటుంబం ఛానల్ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజే వీడియో తీస్తున్నాను. షాప్ పెట్టిన కాడికి వెళ్ళి కంటిన్యూ ఇళ్ళనే కొంటున్నాం. మేము ప్రతిదీ ఏదైనా మన కళ్ళ ముందర చేసినట్టుగానే ఉంటాయి. ప్రతి ఐటమ్స్ ఉన్నాయి. నూనె, ఆయిల్, పల్లి నూనె, కుష్మ నూనె, మీకు 17 రకాల ఆయిల్ మనం తెచ్చుకున్నా సరే ఐటమ్స్. మనం మీ దగ్గర ఏమేమి ఉంటాయి ఒక్కసారి ఒక 2 మాటలు చెప్పండి సార్. కుస్మ నూనె ఉంటుందండి. ఓకే. కుస్మ, పల్లి, నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి, నల్ల నువ్వులు, వెర్రి నువ్వులు అంటే ఏంటంటే మన బుద్ధిమాంద్యం ఉంటుంది చూసారు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కూడా వెర్రి నువ్వులు తాగటం వల్ల తగ్గిపోతుంది. ఓకే. సన్ఫ్లవర్ ఉంటుంది, కురుటి కొబ్బరి నూనె అంటే కురుటి కొబ్బరి నూనె విఆర్కే డైట్ కే ఇస్తామండి. అది 3 days ఎండబెట్టిన తర్వాతనే పడతాము. అవిసె ఉంటుంది, ఆవాలు ఉంటుంది, బాదం ఆయిల్ ఉంటుంది, కలంజీ ఆయిల్ ఉంటుంది, విప్ప నూనె ఉంటుంది, ఆవాల నూనె ఉంటుంది, మొత్తం వాల్నట్స్ నూనె కూడా పడతాం. మొత్తం 17 రకాల నూనెలు పడతామండి. మీరు ఏది తెచ్చుకున్నా మేము పట్టిస్తాము, లేదంటే మా దగ్గర మీ ముందర అన్ని వేసి పట్టిమన్నా పట్టిస్తాము. డైలీ అంతా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మిషన్స్ రన్ చేస్తూనే ఉంటాం, సండే తప్ప. ఓకే అండి, ఇప్పుడు మిషన్ చూపిద్దాం. మిషన్ చూపిస్తాను సారు పట్టే మిషన్. ఎందుకంటే ఏది మనం ఆయిల్ తెచ్చినా కానీ మన కండ్ల ముందరనే ఆయిల్ పట్టిస్తాడు ఏదైనా సరే. ఈ పాత పద్ధతి అండి, ఇది పాతది, ఓల్డ్. మనకేంటంటే రోకలి, ఇదేమో రాయి, ఇది చెక్క. చెక్క మధ్యలో వెళ్తే కూడా ఆయిల్ వేడెక్కదు అసలే. ఓకే, చూడండి. ఇదేమో 10 కిలోలు, అది 20 కిలోలు పడుతుంది. ఇది 20 కిలోలు. ఇంకా మన కండ్ల ముందరనే మనం ఏ ఐటమ్స్ తెచ్చుకున్నా సరే మనం కళ్ళ ముందరనే పట్టించి మన ముందరనే ఆయిల్ మనకి ఎంత వెళ్తే అంత మనం తెచ్చుకునే మెటీరియల్ని బట్టి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే బిఎన్ రెడ్డిలోనే చాలా దగ్గర ఈ ఏరియాలో ఎవరున్నా సరే ఇక్కడ వచ్చి తీసుకోండి. నేను ఈ షాప్ పెట్టిన కాడికి వెళ్ళి నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు కూడా తీసుకున్నాను. అన్నీ మంచిగా ప్యూరే ఉంటుంది. ఉంటాను ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. చూస్తున్నారు కదా, అప్పుడప్పుడు ఇప్పుడు ఆ ప్యాకెట్లలో వచ్చే నూనె మొత్తం మనం అది ఎక్కడ తయారు చేస్తుందో కూడా తెలియదు. మనం ఇప్పుడు రైతులు అనేది మనం పండించిన పంట బయట అమ్ముకుంటున్నాం, ప్యాకెట్లలో నూనె తీసుకుంటున్నాం, వాడుకుంటున్నాం. అట్లా